ఓకే నౌ లెట్ us see నెక్స్ట్ మోడల్ అండి. నెక్స్ట్ మోడల్ ఏంటంటే సమ్ ఆర్ ఫేసింగ్ నార్త్, సమ్ ఆర్ ఫేసింగ్ సౌత్. ఓకేనా, నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్. ఓకేనా, సో ఈ మోడల్లో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది డైరెక్షన్ మీద. ఓకేనా, మీకు ఆల్రెడీ బేసిక్స్ చెప్పినప్పుడు చెప్పాను నేను. ఓకేనా, సో ఈ మోడల్లో మనకి మెయిన్గా ఫోకస్ చేసేది కండిషన్లో ఇండైరెక్ట్గా మనకి డైరెక్షన్ మెన్షన్ చేస్తాడు, ఆ డైరెక్షన్ అనేది తీసుకోవాలి మనం. ఓకేనా, రైట్. సో కొంతమంది ఉన్నారు, వాళ్ళలో కొంతమంది నార్త్ ఫేసింగ్, కొంతమంది సౌత్ ఫేసింగ్లో కూర్చున్నాడు అని మనకి మెన్షన్ చేస్తాడండి. ఓకేనా, సో ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అన్నది క్లియర్గా చెప్తాను. మీరేం చేస్తారంటే నాతో పాటు ప్యారలల్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, వీడియో చూసేటప్పుడు పాస్ చేసి ఓకేనా ఆ కండిషన్కి పాసిబిలిటీస్ ఎలా తీసుకోవచ్చు అన్నది ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది విన్నారనుకోండి, ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి అన్నది మీకు అర్థమవుతుంది. ఓకేనా, రైట్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమన్నాడంటే, సో వీ హ్యావ్ 8 పీపుల్ అండి. ఓకేనా, ఎంతమంది ఉన్నారంటే 8 పీపుల్ ఉన్నారు. A to H ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ లైన్ అట్ ఎన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే సమ్ ఆర్ ఫేసింగ్ నార్త్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ సౌత్. అంటే ఉన్న వాళ్ళలో కొంతమంది నార్త్ ఫేసింగ్ అంట, కొంతమంది సౌత్ ఫేసింగ్ అంట. ఓకేనా, రైట్. పాయింట్ ఈజ్ వెరీ క్లియర్, కొంతమంది నార్త్ ఫేసింగ్, కొంతమంది సౌత్ ఫేసింగ్. ఓకేనా, నా పాయింట్ ఏమంటున్నాడంటే చూడండి ఇక్కడ, ద పీపుల్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ద లైన్ ఫేసెస్ సేమ్ డైరెక్షన్. అంటే ఎండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఓకేనా, ఎండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు సేమ్ డైరెక్షన్ అంట. అంటే ఎండ్ పొజిషన్లో ఒక నార్త్ ఉన్నాడు అనుకోండి, ఇంకోటి కూడా ఎండ్ పొజిషన్లో నార్తే రావాలి. ఓకేనా, ఎండ్ పొజిషన్లో ఉన్న ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ అయ్యి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ హెచ్. ఓకేనా, హెచ్కి నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే హెచ్కి నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఏంటి, ఎలా తీసుకోవాలి, ఒకడు నార్త్ అయితే ఇంకోడు సౌత్. ఓకేనా, ఒకడు నార్త్ అయితే ఇంకోడు సౌత్. ఓకేనా, లేదు ఒకడు సౌత్ అనుకోండి, ఇంకొకడు నార్త్. ఈ విధంగా తీసుకోవాలి మీరు. ఓకేనా, ఈ పాయింట్స్తో మనం స్టార్ట్ చేయకూడదు, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ డెఫినెట్ పాయింట్. ఓకేనా, పాసిబిలిటీస్ కూడా మనకి ఎక్కువ వస్తాయి కాబట్టి ఎక్కువ వచ్చే పాసిబిలిటీస్ ఆ లైన్తో మనం స్టార్ట్ చేయకూడదు. ఓకేనా, అది మీకు అర్థమయ్యేలా కట్ షార్ట్లో ఈ విధంగా మీరు రాసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే చూడండి ఒకసారి, ఎఫ్ విత్ ఎగ్జాక్ట్లీ వన్ నైబర్ అంటే ఏంటి, ఎఫ్కి ఒకే ఒక నైబర్ ఉండాలంట. ఎఫ్కి ఒకే ఒక నైబర్ జనరల్గా మనకి నైబర్స్ అంటే ఎంతమంది, 2 ఉంటారు. అవునా, కానీ వీడేమన్నాడంటే ఎఫ్కి ఒకే ఒక్క నైబర్ ఉండాలంటే ఎఫ్ ఎండ్ పొజిషనే కదా, అది లెఫ్ట్ హ్యాండ్ అయినా అవ్వచ్చు, రైట్ హ్యాండ్ అయినా అవ్వచ్చు. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ 2 పాసిబిలిటీస్. ఓకేనా, చూడండి ఒకసారి, ఎఫ్ అనేది లెఫ్ట్ హ్యాండ్లో అవ్వచ్చు. ఓకేనా, ఎఫ్ అనేది లెఫ్ట్ హ్యాండ్లో అవ్వచ్చు, లేదా ఎఫ్ అనేది రైట్ హ్యాండ్లో అవ్వచ్చు. ఓకేనా, ఎఫ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ అవ్వచ్చు, రైట్ హ్యాండ్ అవ్వచ్చు. ఓకేనా, విత్ ఓన్లీ వన్ నైబర్, ఎఫ్కి ఒకే ఒక నైబర్ ఉంటాడు. మరి ఇది ఎండ్ పొజిషన్ కదా, ఎండ్ పొజిషన్ మొత్తం ఆ రోలో ఎంతమంది ఉన్నారు, 8 మెంబర్స్. ఆ 8 మెంబర్స్ ఇటువైపేగా తీసుకోవాల్సింది, తీసుకోండి. 2 3 4 5 6 7 8. ఓకేనా, మరి ఇది ఎండ్ పొజిషన్ కదా, ఇది ఎండ్ పొజిషన్ కాబట్టి మిగతా వాళ్ళందరూ ఇటేగా ఉండాల్సింది. 2 3 4 5 6 7 and 8. ఓకేనా, రైట్. కామా పెట్టి ఈజ్ అంటున్నాడు. ఓకేనా, కామా పెట్టి ఈజ్ అంటున్నాడంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ పర్సన్. ఎవరండి ఫస్ట్ పర్సన్, ఎఫ్ ఈ స్టాండింగ్ థర్డ్ రైట్ ఆఫ్ ఏ. ఓకేనా, ఎఫ్ అనేది ఏకి థర్డ్ రైట్. మీకు ఆల్రెడీ బేసిక్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాను. థర్డ్ రైట్ అంటే గ్యాప్ ఆఫ్ 2 కదా, గ్యాప్ ఆఫ్ 2. ఓకేనా, సో ఈ మోడల్లో ఈ షార్ట్ కట్స్ అనేవి అప్లై చేయండి. థర్డ్ రైట్ అంటే ఇట్ ఈస్ ఏ గ్యాప్ ఆఫ్ 2. ఓకేనా, థర్డ్ రైట్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇది థర్డ్ రైట్ అండి, ఇది థర్డ్ రైట్. ఓకేనా, థర్డ్ రైట్ ఈజ్ స్టాండింగ్ థర్డ్ రైట్ ఆఫ్ ఏ. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఈ పాయింట్ అనేది ఏకి థర్డ్ రైట్ అంట. ఓకేనా, అంటే గ్యాప్ ఆఫ్ 2 కదా, 1 2 గ్యాప్లో ఇక్కడ ఎవరు వస్తారు, ఏ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మరి ఇటువైపు రైట్ సైడ్ అంటే ఖచ్చితంగా నా ఫేసింగ్ ఏ ఫేసింగ్ ఏమవ్వాలి, సౌత్ ఫేసింగ్ అవ్వాలి. ఏ ఫేసింగ్ ఏమవ్వాలి, సౌత్ ఫేసింగ్. ఓకేనా,
ఇక్కడ కూడా పాయింట్ చూడండి 1 2 గ్యాప్లో ఏ ఇక్కడేగా రావాల్సింది, ఏ ఇక్కడ రావాలి. ఓకేనా, ఇటువైపు రైట్ సైడ్ అంటే నాకు ఏ యొక్క ఫేసింగ్ ఏమవ్వాలి, నార్త్ ఫేసింగ్ అవ్వాలి. ఓకేనా, ఇలా కండిషన్ ద్వారా మీరు డైరెక్షన్ అనేది తీసుకురావాలి. ఓకేనా, కండిషన్ ద్వారా మీరు డైరెక్షన్ అనేది తీసుకురావాలి. ఓకేనా, రైట్, ఇది థర్డ్ రైట్. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 4 persons ఫేసెస్ నార్త్, అంటే ఉన్న 8 మందిలో నలుగురు నార్త్ ఫేసింగ్ అంట, నలుగురు నార్త్ ఫేసింగ్ అంటే మిగతా నలుగురు సౌత్ ఫేసింగ్ అన్నట్టే కదా. ఓకేనా, నలుగురు నార్త్ ఫేసింగ్ అంటే మిగతా నలుగురు కూడా సౌత్ ఫేసింగ్. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే ఈజ్ స్టాండింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఓకేనా, ఏకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంట, ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇది ఏ కదా, థర్డ్ లెఫ్ట్ అంటే 2 గ్యాపే కదా. 1 2 గ్యాప్లో నాకు ఇక్కడ తీసుకునే అవకాశం లేదు కదా, అంటే ఓన్లీ ఛాన్స్ 1 2 గ్యాప్లో ఇక్కడేగా వచ్చేది. ఓకేనా, రైట్, జాగ్రత్తగా చూడండి, థర్డ్ లెఫ్ట్ సరిపోయిందా లేదా, సౌత్ ఫేసింగ్ కాబట్టి థర్డ్ లెఫ్ట్ పొజిషన్ సరిపోయింది. ఏ నార్త్ ఫేసింగ్ కాబట్టి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఇక్కడ ఎవరు వస్తారు, ఈ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే చూడండి ఒకసారి, ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ సి. ఓకేనా, సికి నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ దే ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. సి నైబర్స్ ఇద్దరు కూడా నార్త్ ఫేసింగ్ అవ్వాలంట. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే జీ ఈజ్ నాట్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏకి నైబర్గా ఈ 2 పాయింట్స్లో ఎవరు రాకూడదు, జీ రాకూడదు. ఓకేనా, ఈ 2 పాయింట్స్లో మనకి ఇక్కడ ఈ 2 పాయింట్స్లో మనకి జీ రాకూడదు. ఓకేనా, ఏకి నైబర్గా ఈ 2 పాయింట్స్లో మనకి జీ అనేది రాకూడదు. ఇమీడియట్గా ఆ నెగిటివ్ క్లూని మీరు మెన్షన్ చేసుకోండి. ఓకేనా, ఏదైతే రాకూడదు అంటున్నాడో ఆ నెగిటివ్ క్లూని మీరు మెన్షన్ చేసుకోండి, సో దట్ మనం పాసిబిలిటీస్ చెక్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనా, ఓకే, రైట్, ఇంకేమన్నాడంటే వన్ ఆఫ్ ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఈ ఈజ్ డి. ఓకేనా, ఈకి నైబర్గా ఎవరు రావాలంట, డి అనేది రావాలి. ఈకి నైబర్గా డి అంటే ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఛాన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ డి ఊ ఈజ్, ఈ ఊ అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు, డి గురించి మాట్లాడుతున్నట్టు. డి ఈజ్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. డి అనేది ఏ ఫేసింగ్ అంట, నార్త్ ఫేసింగ్. ఓకే, డి అనేది నార్త్ ఫేసింగ్. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమంటున్నాడంటే చూడండి ఒకసారి, బి ఈజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ సి అండ్ ఎఫ్. ఓకేనా, సికి ఎఫ్కి ఇమ్మీడియట్ నైబర్గా బి అనేది రావాలంట. ఓకేనా, అంటే వీళ్ళు ముగ్గురు కన్సిక్యూటివ్ రావాలి. ఇక్కడ దీనికి క్లూ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ ఉంది కదా, అంటే మనకి ఎఫ్కి నైబర్గా ఇమ్మీడియట్గా ఎవరు రావాలి, బి రావాలి. బికి ఇమ్మీడియట్ నైబర్గా ఇక్కడ ఎవరు రావాలి, సి రావాలి. ఓకేనా, ఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఈస్ ఛాన్స్ ఆఫ్ బి, దిస్ ఈస్ ఛాన్స్ ఆఫ్ సి. ఓకేనా, సికి కనెక్షన్ ఇక్కడ ఉంచండి ఒకసారి. సికి కనెక్షన్ ఏమన్నాడు, సికి నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా ఏమవ్వాలి, నార్త్ ఫేసింగ్ అవ్వాలి. ఓకేనా, చూడండి ఒకసారి, మీరు పాసిబిలిటీస్ చెక్ చేసేటప్పుడు సి నైబర్స్ ఇద్దరు కూడా నార్త్ ఫేసింగ్ అవ్వాలి, కానీ వీడు సౌత్ ఫేసింగ్ అవుతున్నాడుగా. వీడు సౌత్ ఫేసింగ్ అవుతున్నాడంటే ఈ కండిషన్ ఫెయిల్. ఓకేనా, రైట్, ఇక్కడ చూడండి, సికి నైబర్స్ వీడు ఆల్రెడీ నార్త్ ఫేసింగ్, అంటే వీడు కూడా ఖచ్చితంగా ఏమవ్వాలి, నార్త్ ఫేసింగ్ అవ్వాలి. అర్థమవుతుందో అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ యాజ్ ఆఫ్ దిస్ పాయింట్ కండిషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈకి వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ కనెక్షన్ ఏముంది, వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ డి అన్నాడు. ఓకేనా, ఇప్పుడు డి అనేది నేను ఇక్కడ తీసుకోవచ్చు. అగైన్ మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి, 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. జస్ట్ ఆ 2 పాసిబిలిటీస్ని చెక్ చేయండి. ఓకేనా, డిని ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. ఓకేనా, 3 4 5 6 7 8 ఎఫ్ అనేది ఎండ్ పొజిషన్ అన్నాడు. ఓకేనా, ఎఫ్కి నైబర్గా బి ఉండాలి. ఓకేనా, బికి నైబర్గా సి ఉండాలన్నాడు. ఓకేనా, ఇక్కడ దిస్ ఈస్ ఛాన్స్ ఆఫ్ ఏ ఫేసింగ్ ఏంటి, నార్త్ ఫేసింగ్. ఓకేనా, ఏకి థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఈ. ఇప్పుడు ఈకి నైబర్గా ఇంకొక ఛాన్స్లో డి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు డి ఫేసింగ్ ఖచ్చితంగా నార్త్ ఫేసింగ్ అన్నాడు కదా, డి ఫేసింగ్ అనేది నార్త్ ఫేసింగ్ అన్నాడు కదా. ఓకేనా, ఫస్ట్ పాయింట్ గుర్తు చేసుకోండి, ఎండ్ పీపుల్ ఒకే డైరెక్షన్ అన్నాడు కదా, వీళ్ళిద్దరూ ఒకే డైరెక్షన్ అన్నాడు కదా. ఇప్పుడు వీడు నార్త్ అంటే ఇప్పుడు ఇక్కడ కూడా నార్తేగా రావాల్సింది.
ఓకేనా రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎండ్ పొజిషన్ ఇంకా తెలియదు. నా ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి క్లియర్గా ఏకి నైబర్గా ఇక్కడ ఈ పాయింట్లో జీ రాకూడదంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ జీ ఇక్కడేగా రావాల్సింది. ఏకి నైబర్గా ఇక్కడ జీ రాకూడదంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ జీ ఇక్కడేగా రావాల్సింది. నాకు మిగిలిపోయిన లెటర్ హెచ్, నాకు ఇక్కడ మిగిలిపోయిన లెటరు హెచ్. ఓకేనా, నాకు ఈ పాసిబిలిటీలో మిగిలిపోయిన లెటర్ ఎవరు? హెచ్ అనేది మిగిలిపోయింది. ఓకేనా, హెచ్ అనేది మిగిలిపోయింది. అయితే హెచ్కి ఒక కనెక్షన్ ఇచ్చాడు. ఏంటో చూడండి ఒకసారి. హెచ్కి కనెక్షన్ ఏంటి? హెచ్కి కనెక్షన్ ఏంటంటే హెచ్ నైబర్స్ ఇద్దరు కూడా ఆపోజిట్గా ఉండాలి. హెచ్ నైబర్స్ అంటే ఒకటి నార్త్ ఫేసింగ్ అయితే ఇంకోటి ఫేసింగ్ ఏంటి? సౌత్ ఫేసింగ్. ఓకేనా, ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నారు. వీళ్ళిద్దరు నార్త్ ఫేసింగ్లో ఉన్నారు. కానీ మన కండిషన్ ఏం చెప్తుంది? ఒక నార్త్ ఫేసింగ్ అయితే ఇంకోటి ఏమవ్వాలి? సౌత్ ఫేసింగ్ అవ్వాలి. మరి ఆ పాయింట్ ఇక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ అనేది ఫెయిల్. ఓకేనా, ఈ పాసిబిలిటీ అనేది ఫెయిల్. ఓకేనా, ఇప్పుడు ఇంకా మనకున్న పాయింట్ చూడండి. హెచ్కి నైబర్స్ ఆపోజిట్. వీడు నార్త్ కాబట్టి వీడేమవ్వాలి? సౌత్ అవ్వాలి. ఓకేనా, వీడు సౌత్ అవ్వాలి. ఓకేనా రైట్. ఇంకా మనకి ఇచ్చిన పాయింట్స్లో క్వశ్చన్లో 4 నార్త్ ఫేసింగ్ అన్నాడు. ఓకేనా, చూడండి ఒకసారి. 1 2 3 4 4 నార్త్ కాబట్టి మిగతా వాళ్ళందరూ సౌతేగా. ఎందుకు మనకి 8 మెంబర్స్లో 4 నార్త్ అంటే మిగతా వాళ్ళందరూ సౌత్. ఓకేనా, మిగతా వాళ్ళందరూ కూడా సౌత్. అంటే ఈ ఖచ్చితంగా ఏమవుతుంది? సౌత్ అవుతుంది. హెచ్ ఖచ్చితంగా ఏమవుతుంది? సౌత్ అవుతుంది. సి ఖచ్చితంగా ఏమవుతుంది? సౌత్ అవుతుంది. ఓకేనా రైట్. ఇప్పుడు ఏమంటున్నాడంటే హూ ఈజ్ ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఓకేనా, ఎఫ్ నార్త్ ఫేసింగ్ అండి. ఎఫ్ ఫేసింగ్ ఏంటి? నార్త్ ఫేసింగ్. మరి నార్త్ ఫేసింగ్ కాబట్టి ఎఫ్కి రైట్ సైడ్లో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు కాబట్టి సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, నో వన్. ఓకేనా, ఎఫ్కి రైట్ సైడ్లో ఎవరు లేరు. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే నో వన్. ఓకేనా రైట్. సార్ మనకి ఎస్ఎస్సి రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ లెవెల్లో క్వశ్చన్స్ ఇస్తారంటే ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఎస్ఎస్సి జేఈ చూడండి, రైల్వే జేఈ పేపర్స్ చూడండి. ఎస్ఎస్సి అండ్ రైల్వే జేఈ పేపర్స్ చూడండి. మనకి లెవెల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ ఈ విధంగానే ఉన్నాయండి. మీకు నేను డిస్కస్ చేసే ప్రతి క్వశ్చన్ కూడా మీకు ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ని నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా, ఆ లెవెల్ ఆ స్టాండర్డ్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా, మనం డిఫికల్ట్ పార్ట్ని మనం ప్రాక్టీస్ చేసేసాం అనుకోండి, మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా మీరు క్రాక్ చేయగలరు. ఓకేనా, సో పాయింట్ ఈజ్ ఇక్కడ విషయం ఏమి లేదండి. సమ్మర్ ఫేసింగ్ నార్త్, సమ్మర్ ఫేసింగ్ సౌత్ అంటే కండిషన్లోనే మనకి డైరెక్షన్ మెన్షన్ చేస్తాడు. ఇది మీకు క్లియర్గా నేను ఒకసారి బేసిక్స్ చెప్పినప్పుడు చెప్పాను. ఒకసారి బేసిక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసిన తర్వాత ఈ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ క్వశ్చన్లో ఇది చూడండి, ఇక్కడ థర్డ్ రైట్ అండి, ఇది థర్డ్ రైట్. ఓకేనా, ఇది థర్డ్ రైట్. ఓకేనా, ఎఫ్ ఈజ్ స్టాండింగ్ థర్డ్ రైట్ ఆఫ్ ఏ. ఓకేనా, సో ఇక్కడ రైట్ అనేది మెన్షన్ చేసుకోండి. ఓకేనా రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. అనిల్ రాణి సునీల్ ఆశా సుష్మా ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. సమ్మర్ ఫేసింగ్ నార్త్, సమ్మర్ ఫేసింగ్ సౌత్. ఓకేనా, సమ్మర్ ఫేసింగ్ నార్త్, సమ్మర్ ఫేసింగ్ రైట్. ఇప్పుడు ఏమన్నాడంటే చూడండి ఒకసారి. మొత్తం ఎంతమంది ఉన్నారంటే వీ హ్యావ్ 5 మెంబర్స్ అండి. మనకి 5 మెంబర్స్ ఉన్నారు. కొంతమంది నార్త్ ఫేసింగ్ అంట, కొంతమంది సౌత్ ఫేసింగ్ అంట. ఓకేనా, కండిషన్ నెంబర్ 1 చూడండి. కండిషన్ నెంబర్ 1 ఏమన్నాడంటే అనిల్ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద సెంటర్ అండ్ ఫేసింగ్ నార్త్. ఓకేనా, 5గురిలో సెంటర్ అంటే థర్డ్ పొజిషనే కదా. థర్డ్ పొజిషన్ తీసుకోండి. 1 2 3 4 5 థర్డ్ పొజిషన్లో ఎవరు ఉండాలి? అనిల్ ఉండాలి. ఓకేనా, అనిల్ యొక్క ఫేసింగ్ ఏంటంట? నార్త్ ఫేసింగ్. ఏ ఫేసింగ్ అండి? నార్త్ ఫేసింగ్. వీడు నార్త్ ఫేస్ చేస్తూ కూర్చున్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ ఏమన్నాడంటే సునీల్ ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్. ఓకేనా, సో ఇది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ కదా. సో ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్, ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. ఓకేనా, సో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్లో మనకి ఎవడున్నాడు? సునీల్ అనేది ఉండడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే సుష్మా ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ సునీల్. ఓకేనా, సునీల్కి ఇది ఎండ్ పొజిషన్ కదా. మరి ఇది ఎండ్ పొజిషన్ అంటే నాకు ఇటువైపు ఛాన్స్ లేదు. ఓకేనా, ఇటువైపు ఛాన్స్ లేదు కాబట్టి ఓన్లీ ఛాన్స్ ఇటువైపేగా రావాల్సింది. మరి ఇటువైపు లెఫ్ట్ అంటున్నాను అంటే నా ఫేసింగ్ ఖచ్చితంగా ఏమవ్వాలి? సౌత్ అవ్వాలి. ఓకేనా, ఏ ఫేసింగ్ అవ్వాలి? సౌత్ ఫేసింగ్ అవ్వాలి. ఓకేనా, సునీల్కి థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఎవరు రావాలి? సుష్మా రావాలి. ఓకేనా, ఎవరు రావాలండి? సుష్మా. ఓకేనా, నెక్స్ట్ సుష్మా ఈజ్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ యాజ్ సునీల్ ఈజ్ ఫేసింగ్. ఓకేనా, అంటే సునీలు సుష్మా ఒకే ఫేసింగ్.
సునీల్ ఏ ఫేసింగ్ సౌత్ అంటే సుష్మా కూడా సౌత్ ఫేసింగ్ అవ్వాలి, సుష్మా కూడా సౌత్ ఫేసింగ్ అవ్వాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే రాణి ఈ సిట్టింగ్ బిట్వీన్ అనిల్ అండ్ సునీల్. అనిల్కి సునీల్కి మధ్యలో రాణి ఉండాలంట. ఓకేనా, రాణి ఉండాలి. ఓకే. నెక్స్ట్ రాణి అండ్ ఆశ బోత్ ఆర్ ఫేసింగ్ నార్త్. ఓకేనా, మిగిలిపోయిన పర్సన్ ఎవరు ఆశ. వీళ్ళిద్దరూ కూడా ఏ ఫేసింగ్ అవ్వాలంట, నార్త్ ఫేసింగ్ అవ్వాలి. ఓకేనా, వీళ్ళిద్దరూ కూడా నార్త్ ఫేసింగ్ అవ్వాలి. నౌ ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆశ పొజిషన్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండే కదా, ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. ఓకేనా, ఇది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. ఓకేనా, ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. సో మనం ఆన్సర్ ఏం పెట్టచ్చు అంటే ఆప్షన్ బి అనమాట, ఆప్షన్ బి. సమ్ ఆర్ ఫేసింగ్ నార్త్, సమ్ ఆర్ ఫేసింగ్ సౌత్లో వాళ్ళు కొంతమంది నార్త్ కొంతమంది సౌత్. ఓకేనా, ఈడేమంటాడంటే క్వశ్చన్లో లెఫ్ట్ రైట్ ఇలా అంటాడు. ఓకేనా సార్, ఇప్పుడు కొంతమంది నార్త్ కొంతమంది సౌత్ కదా, ఎలా తీసుకోవాలంటే వెరీ సింపుల్ అండి. మనకి అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది కదా, బేసిక్గా డిఫాల్ట్గా ఇది లెఫ్ట్ హ్యాండ్ గానే తీసుకోండి, ఇది రైట్ హ్యాండ్ గానే తీసుకోండి. తీసుకున్న తర్వాత వాళ్ళ ఫేసింగ్, ఓకేనా, వాళ్ళ ఫేసింగ్ ఎలా వస్తుందంటే బేస్డ్ ఆన్ కండిషన్స్ని బేస్ చేసుకుని తీసుకోండి. ఓకేనా, ఎటువంటి డౌటు లేదు. మీకు సమ్మర్ ఫేసింగ్ నార్త్, సమ్మర్ ఫేసింగ్ సౌత్లో కొంతమంది నార్త్ ఫేసింగ్ కొంతమంది సౌత్ ఫేసింగ్ కదా, కొంతమంది నార్త్ ఫేసింగ్ కొంతమంది సౌత్ ఫేసింగ్. యాక్చువల్గా మీకు చూసుకుంటే నార్త్ ఫేసింగ్ అన్నప్పుడు మీ క్వశ్చన్లో నార్త్ ఫేసింగ్ అన్నాడు అనుకోండి, మీ క్వశ్చన్లో నార్త్ ఫేసింగ్ అన్నప్పుడు ఇది రైట్ హ్యాండ్ అవుతుంది, ఇది లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. అవునా, మీ క్వశ్చన్లో సౌత్ ఫేసింగ్ అన్నాడు అనుకోండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. మీ క్వశ్చన్లో సౌత్ ఫేసింగ్ అన్నాడు అనుకోండి, సౌత్ ఫేసింగ్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, సౌత్ ఫేసింగ్ అన్నప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. ఓకేనా, సో ఇక్కడ వరకు క్లారిటీ ఉంది. ఇది చూడండి ఒకసారి, ఇది సౌత్ ఫేసింగ్ అండి, ఇది క్వశ్చన్లో సౌత్ ఫేసింగ్ అన్నప్పుడు ఇదేంటిది నార్త్ ఫేసింగ్ అన్నప్పుడు. ఓకేనా, అలా కాకుండా మన క్వశ్చన్లో కొంతమంది నార్త్ ఫేసింగ్ కొంతమంది సౌత్ ఫేసింగ్ అన్నప్పుడు డిఫాల్ట్గా ఇది లెఫ్ట్ హ్యాండ్ అని తీసేసుకోండి, ఇది రైట్ హ్యాండ్ అని తీసుకోండి. ఓకేనా, వాళ్ళు నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ అనేది మీకు కండిషన్స్ ఇస్తారు, ఆ కండిషన్ ద్వారా వాళ్ళు ఏ ఫేసింగ్ అనేది తెలుస్తుంది. క్లియరా, ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. ఓకేనా, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ క్వశ్చన్లో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తాడు ఫేసింగ్ నార్తా, ఫేసింగ్ సౌతా, ఫేసింగ్ సమ్మర్ ఫేసింగ్ నార్తా, సమ్మర్ ఫేసింగ్ సౌత్. ఇక్కడ 3 మోడల్స్ అండి, ఫేసింగ్ నార్త్, ఓకేనా, ఫేసింగ్ సౌత్. మూడో మోడల్ ఏంటి, సమ్మర్ ఫేసింగ్ నార్త్, సమ్మర్ ఫేసింగ్ సౌత్. ఓకేనా, సో మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు, క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు వాడు నార్త్ ఫేసింగా సౌత్ ఫేసింగా లేదా సమ్మర్ ఫేసింగ్ నార్త్ సమ్మర్ ఫేసింగ్ సౌతా అన్నది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఇన్ కేస్ మీకు క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు అనుకోండి, సార్ క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు సార్, ఇప్పుడు ఎలా తీసుకోవాలి సార్, క్వశ్చన్లో మెన్షన్ చెయ్యని కేసులో, ఓకేనా, క్వశ్చన్లో మీకు మెన్షన్ చేయలేదా, క్వశ్చన్లో మెన్షన్ చేయకపోతే మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా క్లియర్గా క్వశ్చన్లో మెన్షన్ చేయనప్పుడు డిఫాల్ట్గా మీరు నార్త్ అనే తీసుకోవాలి. లీనియర్ అరేంజ్మెంట్లో డిఫాల్ట్గా మీరు ఏ డైరెక్షన్ అని తీసుకోవాలి, నార్త్ అని తీసుకోవాలి. ఓకేనా, ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నాను, మీకు క్వశ్చన్లో క్లియర్గా నార్త్ ఫేసింగా సౌత్ ఫేసింగా, సమ్ నార్త్ సమ్ సౌత్, ఓకేనా, సమ్మర్ నార్త్ సమ్మర్ ఫేస్ సమ్మర్ సౌత్, ఈ 3 మోడల్స్లో మీకు క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఇన్ కేస్ మెన్షన్ చెయ్యని కేసులో వాళ్ళని డిఫాల్ట్గా నార్త్ అని తీసుకోండి. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారంటే చూడండి ఒకసారి, ఎంతమంది ఉన్నారు, ABCDEFH అంటే 7 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, ఎంతమంది 7 మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ నార్త్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ సౌత్. ఓకేనా, కొంతమంది నార్త్ ఫేసింగ్ అంట, కొంతమంది సౌత్ ఫేసింగ్ అంట. ఓకే, గుడ్, బాగానే ఉంది. ఓకేనా, నా పాయింట్ నెంబర్ 1 చూడండి. పాయింట్ నెంబర్ 1, ఓన్లీ 2 persons టు ద లెఫ్ట్ ఆఫ్ C
ఓకేనా. సికి లెఫ్ట్ సైడ్లో ఇద్దరు మాత్రమే ఉండాలి. ఓకేనా, సికి లెఫ్ట్ సైడ్లో ఇద్దరు మాత్రమే ఉండాలి. సి యొక్క ఫేసింగ్ ఏంటంట, సౌత్ ఫేసింగ్. క్లియర్గా ఇచ్చాడుగా సౌత్ ఫేసింగ్ అని. సి యొక్క ఫేసింగ్ అనేది సౌత్ ఫేసింగ్ ఇచ్చాడు. ఓకేనా, సికి లెఫ్ట్ సైడ్లో. ఇప్పుడు సౌత్ కదా, సౌత్ అంటే ఇటువైపేగా లెఫ్ట్ సైడ్. ఓకేనా, 1 2 సికి లెఫ్ట్ సైడ్లో ఇద్దరు మాత్రం ఉండాలంటే ఇది ఎండ్ పొజిషనే కదా. మరి ఇది ఎండ్ పొజిషన్ అంటే మిగతా వాళ్ళందరూ ఇటువైపేగా రావాల్సింది. తీసేసుకోండి. మొత్తం ఎంతమంది ఉన్నారు, 7 మెంబర్స్. ఓకేనా, 1 2 3 4 5 6 and 7 అంటే అదరండి ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ చదవండి. నెక్స్ట్ పాయింట్, ఓన్లీ టూ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ సి అండ్ ఏ. సికి ఏకి మధ్యలో కేవలం ఇద్దరు మాత్రమే ఉండాలంట. 1 2 గ్యాప్లో నాకు ఇటువైపు తీసుకునే అవకాశం లేదు కదా, అంటే ఓన్లీ ఛాన్స్ 1 2 గ్యాప్లో ఇక్కడ ఎవరు వస్తాడు, ఏ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడంటే డి ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఓకేనా, ఏకి ఇమ్మీడియట్ రైట్లో డి ఉండాలి. ఓకేనా, ఏకి ఇమ్మీడియట్ రైట్లో డి అంటే ఇమ్మీడియట్ నైబర్ పొజిషనే కదా. అయితే ఏ ఫేసింగ్ తెలుసా, నాకు తెలియదు. ఏ ఫేసింగ్ తెలియనప్పుడు ఏ నార్త్ అయినా అవ్వచ్చు, సౌత్ అయినా అవ్వచ్చు. ఎన్ని పాసిబిలిటీస్, 2 పాసిబిలిటీస్. క్లియర్గా వీ కెన్ గో విత్ 2 పాసిబిలిటీస్. ఇమ్మీడియట్గా 2 పాసిబిలిటీస్ తీసుకోండి. ఏ నార్త్ ఫేసింగ్ అవ్వచ్చు, ఏ సౌత్ ఫేసింగ్ అవ్వచ్చు. క్లియర్లీ వీ కెన్ గో విత్ 2 పాసిబిలిటీస్. ఓకేనా, ఏకి ఇమ్మీడియట్ రైట్లో ఎవడు ఉండాలి, డి ఉండాలి. ఓకేనా, నార్త్ కాబట్టి ఇమ్మీడియట్ రైట్లో డి. ఓకేనా, సౌత్ కాబట్టి ఇమ్మీడియట్ రైట్లో డి అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ సి ఫేసింగ్ ఏంటి, సౌత్ ఫేసింగ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే చూడండి ఒకసారి, నన్ ఆఫ్ ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఏ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ యాజ్ ఏ. అంటే ఏ ఫేసింగ్ వాళ్ళ నైబర్స్కి ఉండకూడదు. ఓకేనా, అంటే ఏ ఫేసింగ్ నార్త్ అనుకోండి, వాళ్ళ నైబర్స్ ఇద్దరు కూడా ఏమవ్వాలి, సౌత్ అవ్వాలి. ఓకేనా, ఏ ఫేసింగ్ సౌత్ అనుకోండి. ఓకేనా, వాళ్ళ నైబర్స్ ఇద్దరు కూడా ఏ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ అవ్వాలి. ఓకేనా, చూద్దామా. ఇక్కడ ఫస్ట్ పాసిబిలిటీలో ఏ నార్త్ కాబట్టి నైబర్స్ ఇద్దరు కూడా ఏ ఫేసింగ్ అవ్వాలి, సౌత్ ఫేసింగ్ అవ్వాలి. ఇక్కడ ఏ ఫేసింగ్ అనేది సౌత్ ఫేసింగ్ కాబట్టి నైబర్స్ ఇద్దరు కూడా ఏ ఫేసింగ్ అవ్వాలి, నార్త్ ఫేసింగ్ అవ్వాలి. గుడ్, బాగానే ఉంది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే, నెక్స్ట్ పాయింట్ హెచ్ ఈజ్ నైదర్ అంటే రాకూడదు. ఓకేనా, హెచ్ ఈజ్ నైదర్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ సి నార్ ఏ. అంటే అర్థం ఏంటండి, సిఏ. ఓకేనా, సిఏ వీళ్ళిద్దరికి నైబర్గా ఎవరు రాకూడదు, హెచ్ అనేది రాకూడదు. ఒకసారి పాసిబిలిటీస్ చెక్ చేద్దామా, చూడండి ఒకసారి. సికి నైబర్గా, ఏకి నైబర్గా. ఇప్పుడు ఈ త్రీ పొజిషన్స్లో నాకు ఎవరు రాకూడదు, హెచ్ రాకూడదు. అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ హెచ్ ఇక్కడేగా రావాల్సింది. నెక్స్ట్ సికి నైబర్గా అండ్ ఏకి నైబర్గా ఈ 3 పొజిషన్స్లో నాకు ఎవరు రాకూడదు, హెచ్ అనేది రాకూడదు. ఓకేనా, హెచ్ రాకూడదు అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ హెచ్ ఇక్కడేగా రావాల్సింది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే ఎఫ్ ఈజ్ ద థర్డ్ రైట్ ఆఫ్ హెచ్కి థర్డ్ రైట్. ఓకేనా, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. హెచ్కి థర్డ్ రైట్, నాకు ఇటు థర్డ్ రైట్ తీసుకునే అవకాశం లేదు కదా. ఇటువైపు రైట్ సైడ్ అంటే హెచ్ ఫేసింగ్ ఖచ్చితంగా ఏమవ్వాలి, సౌత్ అవ్వాలి. ఓకేనా, చూడండి, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఇక్కడ ఎవడొస్తాడు, ఎఫ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా ఇటువైపు రైట్ సైడ్ తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఓకేనా, ఓన్లీ ఛాన్స్ ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఓకేనా, ఇటువైపు రైట్ సైడ్ అన్నానంటే హెచ్ యొక్క ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ అవ్వాలి. ఓకేనా, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఇక్కడ ఎవడొస్తాడండి, ఎఫ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే మోర్ దెన్ త్రీ పీపుల్ అంటే మినిమం 4 మెంబర్స్ ఉండాలండి. మినిమం 4 మెంబర్స్ ఉండాలి. ఎవరికి, హెచ్ అండ్ బీకి. హెచ్కి బీకి మినిమం 4 మెంబర్స్ ఉండాలి. చెక్ చేద్దాం చూడండి ఒకసారి. 1 1 2 3 4 5 అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ బి ఇక్కడేగా నాకు రావాల్సింది, ఓన్లీ ఛాన్స్ ఆఫ్ బి. ఓకేనా, ఇక్కడ చూడండి 1 2 3 4 ఇంకెక్కడ నాకు ఛాన్స్ లేదు. ఓకేనా, మినిమం 4 అయితే రావాలి. ఒకసారి చెక్ చేద్దామా. 1 2 3 4. ఓకేనా, నాకు ఇక్కడ బి ఛాన్స్ లేదు, ఇక్కడ బి ఛాన్స్ లేదు. అంటే ఓవరాల్గా ఈ కండిషన్ ఫెయిల్ అన్నట్టే కదా. ఈ కండిషన్ అనేది ఫెయిల్. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. సో డి ఫేసింగ్ అనేది సౌత్ ఫేసింగ్. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నాకు మిగిలిపోయిన లెటర్స్లో ఎవరు మిగిలిపోయారు, నాకు ఏబిసిడి మిగిలిపోయిన లెటరు ఈ అనేది మిగిలిపోయింది. ఓకేనా, ఈ అనేది మిగిలింది. ఓకే, రైట్. నా
లాస్ట్ పాయింట్ చదవండి. లాస్ట్ పాయింట్ ఏమన్నాడంటే బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ సి, ఓకేనా, సి నైబర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ టు సి, ఓకేనా, సికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అంటే సి ఇక్కడ సౌత్ కాబట్టి వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఏమవ్వాలి, నార్త్ అవ్వాలి, వీళ్ళిద్దరు ఖచ్చితంగా నార్త్ అవ్వాలి, ఓకేనా. ఐ థింక్ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయినట్టు ఉన్నాయి కదా, కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయినాయి కాబట్టి ఇది మన పాసిబిలిటీ అవుతుంది, ఓకేనా. ఇది మన ఆన్సర్. నా క్వశ్చన్ ఏమన్నాడంటే హూ ఈ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ, ఓకేనా, ఈకి ఇమీడియట్ లెఫ్ట్, ఈ అనేవాడు నార్త్ ఫేసింగ్ కదా, నార్త్ ఫేసింగ్ కాబట్టి ఇమీడియట్ లెఫ్ట్లో నాకు ఎవడొస్తాడు, సి అనేది రావడం జరుగుతుంది. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ అనమాట, ఆప్షన్ ఏ, ఓకేనా. అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఓకేనా. నౌ లెట్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే 8 persons P2W ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో సచ్ దట్ సమ్ ఆర్ ఫేసింగ్ నార్త్, సమ్ ఆర్ ఫేసింగ్ సౌత్, ఓకేనా. రైట్ ఏమంటాడంటే ఇది ఇంపార్టెంట్ లైన్ అండి. నాట్ మోర్ దెన్ 2 persons సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ ఫేసెస్ సేమ్ డైరెక్షన్. అంటే ఏంటో తెలుసా, వరుసగా ఏ ముగ్గురు కూడా ఒకే డైరెక్షన్లో ఉండకూడదు, ఉంటే మ్యాక్సిమం వరుసగా ఇద్దరు మాత్రమే ఉండాలి. అంటే దీని అర్థం ఏంటనేది చెప్తాను చూడండి. ఒకడు నార్త్ ఫేసింగ్, ఓకేనా, ఇంకోటి కూడా నార్త్ ఫేసింగ్ అనుకోండి, మిగతా ఇద్దరు కూడా ఇటువైపు ఉన్న వీళ్ళిద్దరూ కూడా సౌత్ ఫేసింగ్ ఉండాలి. అంటే ఏ ముగ్గురు కూడా నాట్ మోర్ దెన్ 2 persons, నాట్ మోర్ దెన్ 2 persons అంటే మ్యాక్సిమం ఉంటే ఇద్దరు మాత్రమే సేమ్ డైరెక్షన్లో ఉండాలి, వరుసగా ఏ ముగ్గురు కూడా సేమ్ డైరెక్షన్లో ఉండకూడదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, సౌత్ 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 ఇలా వరుసగా ఏ ముగ్గురు కూడా ఒకే డైరెక్షన్లో ఉండకూడదు అని చెప్తున్నాడు, ఓకేనా. ఈ పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఓకేనా. నా పాయింట్ చూడండి. ఆర్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ యూ, ఓకేనా, యూకి సెకండ్ రైట్, యూ ఫేసింగ్ తెలియదుగా, యూ నార్త్ అయినా అవ్వచ్చు, సౌత్ అయినా అవ్వచ్చు, నార్త్ అయినా అవ్వచ్చు, సౌత్ అయినా అవ్వచ్చు, ఓకేనా. చూడండి ఒకసారి ఎన్ని పాసిబిలిటీస్ వెళ్ళొచ్చు, 2 పాసిబిలిటీస్, ఓకేనా. యూ అనేది నార్త్ ఫేసింగ్గా తీసుకోండి. నార్త్ అన్నప్పుడు ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, సెకండ్ రైట్లో ఇక్కడ ఎవడొస్తాడు, ఆర్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. యూ సౌత్ ఫేసింగ్ అనుకోండి, యూ సౌత్ ఫేసింగ్ అనుకోండి, ఓకేనా, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఇక్కడ ఎవరు వస్తారు, ఆర్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ యూ ఈజ్, ఈ ఊ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది, యూ గురించి మాట్లాడుతుంది. యూ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ టీ, ఓకేనా, టీకి థర్డ్ లెఫ్ట్, టీకి థర్డ్ లెఫ్ట్లో యూ అనేది రావాలంట, ఓకేనా. నేను ఇది కట్ షార్ట్లో పక్కన రాసుకున్నా, ఎందుకంటే టీకి థర్డ్ లెఫ్ట్ అన్నాడు. థర్డ్ లెఫ్ట్ అని చెప్పాలంటే టీ నార్త్ ఆ సౌత్ అనేది తెలియాలి, టీ ఫేసింగ్ అనేది తెలియాలి. టీ నార్త్ ఫేసింగ్ ఆ సౌత్ ఫేసింగ్ అనేది యాజ్ ఆఫ్ నౌ మనకు క్లారిటీ లేదంటే టీ నార్త్ అయినా అవ్వచ్చు, సౌత్ అయినా అవ్వచ్చు. ఎన్ని పాసిబిలిటీస్, 2 పాసిబిలిటీస్. ఆల్రెడీ మనం 2 పాసిబిలిటీస్తో వెళ్తున్నాం కదా, మళ్ళీ ఇంకో పాయింట్కి ఏదైనా 2 పాసిబిలిటీస్ వచ్చినాయి అనుకోండి, ఇమీడియట్గా తీసేసుకోకండి, అది కట్ షార్ట్లో పక్కన రాసుకోండి, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడో చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే ఆర్ ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్స్, ఆర్ అనేది ఒక ఎండ్, అంటే ఇది ఎండ్ పొజిషనేగా. ఎండ్ పొజిషన్ అంటే మిగతా వాళ్ళందరూ ఇటువైపేగా రావాల్సింది, మిగతా వాళ్ళందరూ ఇటువైపు రావాలి. మొత్తం ఎంతమంది ఉన్నారు రోలో, 8 members ఉండడం జరిగింది, ఓకేనా. 1 2 3 4 5 6 7 and 8 దిస్ ఈజ్ అనదర్ ఎండ్, ఓకేనా. 1 2 3 4 5 6 7 8 దిస్ ఈజ్ అనదర్ ఎండ్, ఓకేనా. ఇప్పుడు ఈ పాయింట్ కనెక్ట్ చేద్దాం. టీకి థర్డ్ లెఫ్ట్ అంటే 2 గ్యాపేగా నాకు రావాల్సింది, నాకు ఇటువైపు 3 థర్డ్ లెఫ్ట్ అంటే 2 గ్యాప్ ఉండాలి, 2 గ్యాప్లో టీ రావాలి. 1 2 గ్యాప్లో టీకి ఛాన్స్ ఉందా, లేదుగా, ఓకేనా. థర్డ్ లెఫ్ట్ ఆల్రెడీ మనం బేసిక్స్ చెప్పుకున్నాం. థర్డ్ లెఫ్ట్ అంటే గ్యాప్ ఆఫ్ 2 రావాలి, ఓకేనా. 1 2 గ్యాప్లో మనకి ఇక్కడేగా టీ రావాల్సింది, అయితే ఇప్పుడు టీకి థర్డ్ లెఫ్ట్ అన్నాడు, థర్డ్ లెఫ్ట్లో యూ, ఇటువైపు లెఫ్ట్ సైడ్ అంటున్నా అంటే టీ యొక్క ఫేసింగ్ ఏమవ్వాలి, సౌత్ ఫేసింగ్ అవ్వాలి. టీ యొక్క ఫేసింగ్ అనేది సౌత్ ఫేసింగ్, ఓకేనా. కింద పాసిబిలిటీ చెక్ చేద్దాం. 1 2 గ్యాప్లో నాకు టీ వచ్చే అవకాశం లేదు, 1 2 గ్యాప్లో నాకు టీ ఇక్కడేగా వస్తుంది, టీ ఇక్కడ వస్తుంది, ఓకేనా. రైట్ ఇప్పుడు చూడండి, టీకి థర్డ్ లెఫ్ట్, ఇటువైపు థర్డ్ లెఫ్ట్ అన్నాను, ఓకేనా. థర్డ్ లెఫ్ట్ చూడండి, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్, ఇటువైపు లెఫ్ట్ అంటున్నాను అంటే నాకు టీ అనేది ఖచ్చితంగా ఏ ఫేసింగ్ అవ్వాలి, నార్త్ ఫేసింగ్ అవ్వాలి, ఓకేనా, నార్త్ ఫేసింగ్ అవ్వాలి, ఓకేనా. సో ఇటువంటి లైన్స్, ఇలా లైన్స్ ద్వారా కండిషన్స్ ద్వారా మీరు డైరెక్షన్ అనేది తీసుకురావాలి, ఓకేనా, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే డబ్ల్యూ ఈజ్ ఫేసింగ్ సౌత్, డబ్ల్యూ ఫేసింగ్ ఏంటంట, సౌత్ ఫేసింగ్. అండ్ అంటున్నాడంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ డబ్ల్యూ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ, టీకి ఇమీడియట్ లెఫ్ట్,
టీ సౌత్ ఫేసింగ్ కదా, ఇమ్మీడియట్ లెఫ్ట్లో డబ్ల్యూ ఇక్కడ వస్తుంది. డబ్ల్యూ ఫేసింగ్ ఏంటి? సౌత్ ఫేసింగ్. ఇప్పుడు ఒకసారి చూడండి, వీళ్ళిద్దరు కూడా సౌత్ ఫేసింగ్ కదా, మనకి క్లియర్గా కండిషన్లు ఇచ్చాడు. ఏ ముగ్గురు కూడా వరుసగా ఒకే డైరెక్షన్లో ఉండకూడదు. అంటే వీళ్ళిద్దరూ సౌత్ ఫేసింగ్ అంటే 100% వీళ్ళిద్దరు ఏమవ్వాలి? నార్త్ ఫేసింగ్ అవ్వాలి. వీళ్ళిద్దరూ నార్త్ ఫేసింగ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరు నార్త్ ఫేసింగ్ కాబట్టి వీడు ఖచ్చితంగా సౌత్ ఫేసింగే అవ్వాల్సింది. ఎందుకు సార్? ఏ ముగ్గురు కూడా ఒకే డైరెక్షన్లో ఉండకూడదు. ఓకేనా? క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్, యూ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ టీ. ఓకే, కంప్లీట్ అయింది. డబ్ల్యూ ఈజ్ సౌత్ ఫేసింగ్ అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. ఇక్కడ ఈ పాసిబిలిటీ చెక్ చేద్దాం. టీ నార్త్ ఫేసింగ్ కదా, ఇమీడియట్ లెఫ్ట్లో డబ్ల్యూ అనేది ఇక్కడ రావాలి. ఓకేనా? ఇమీడియట్ లెఫ్ట్లో డబ్ల్యూ అనేది ఇక్కడ రావాలి. డబ్ల్యూ యొక్క ఫేసింగ్ ఏంటంట? సౌత్ ఫేసింగ్. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీళ్ళిద్దరు సౌత్ ఫేసింగ్, ఈ మధ్యలో ఉన్నవాడు కూడా సౌత్ ఫేసింగ్ అయిపోయారు అనుకోండి, వరుసగా ముగ్గురు సౌత్ ఫేసింగ్ అయిపోతారుగా, అంటే ఆ కండిషన్ ఫెయిల్ అవుతుంది కదా. సో మధ్యలో ఉన్నవాడు ఖచ్చితంగా ఏ ఫేసింగ్ అవ్వాలి? నార్త్ ఫేసింగ్ అవ్వాలి. ఓకేనా? ఖచ్చితంగా ఏ ఫేసింగ్ అవ్వాలి? నార్త్ ఫేసింగ్ అవ్వాలి. ఓకేనా? మీకు ఇంకొకసారి చెప్తున్నాను, సమ్మర్ ఫేసింగ్ నార్త్, సమ్మర్ ఫేసింగ్ సౌత్ మోడల్లో క్లియర్గా మనకి కండిషన్లోనే డైరెక్షన్ ఉంటుంది. ఇలా ఇండైరెక్ట్గా మనం ఆ ఫేసింగ్ అనేది తీసుకురావాలి. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే, టీ ఈజ్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ యాజ్ పీ. అంటే టీ అండ్ పీ సేమ్ డైరెక్షన్ రావాలి. ఓకేనా? టీ అండ్ పీ ఒకే డైరెక్షన్ అవ్వాలండి. ఓకేనా? టీ అండ్ పీ ఒకే డైరెక్షన్ అవ్వాలి. అయితే ఇదేమన్నాడంటే, పీ ఊ ఈజ్, ఈ ఊ అనేది ఎవరి గురించి మాట్లాడుతుంది? పీ గురించి. పీ ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి థర్డ్ రైట్. డబ్ల్యూ సౌత్ ఫేసింగ్ కదా. ఓకేనా? ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఇక్కడ ఎవడొస్తాడు? పీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు వస్తారండి? పీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? డబ్ల్యూ సౌత్ ఫేసింగ్ కాబట్టి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఇక్కడ మనకి పీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? టీ అండ్ పీ ఒకే డైరెక్షన్ కాబట్టి టీ ఇక్కడ సౌత్ ఫేసింగ్. ఓకేనా? పీ అనేది కూడా సౌత్ ఫేసింగ్. టీ పాసిబిలిటీలో నార్త్ ఫేసింగ్, అంటే పీ అనేది కూడా నార్త్ ఫేసింగ్. ఓకేనా? నార్త్ ఫేసింగ్. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? ఎస్ ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ రైట్ ఆఫ్ క్యూ. ఓకేనా? క్యూకి ఫోర్త్ రైట్లో ఎస్ అనేది ఉండాలంట. ఓకే, ఫోర్త్ రైట్ అంటే ఇట్ ఈస్ ఏ గ్యాప్ ఆఫ్ 3 కదా. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎస్ ఈజ్ సిట్టింగ్ ఎడ్జిసెంట్ టు డబ్ల్యూ. డబ్ల్యూకి ఎడ్జిసెంట్గా ఎస్ అంటే ఇక్కడేగా రావాల్సింది. ఓకేనా? డబ్ల్యూకి ఎడ్జిసెంట్గా ఎస్ ఇక్కడ రావాలి. ఓకేనా? ఎందుకంటే నాకు ఇటువైపు ఛాన్స్ లేదు కాబట్టి ఓన్లీ ఛాన్స్ ఆఫ్ ఎస్. అయితే ఈ ఎస్ అనేది క్యూకి ఫోర్త్ రైట్ అంటే గ్యాప్ ఆఫ్ 3గా ఉండాల్సింది. చెక్ చేద్దామా? చూడండి, 1 2 3 ఇటువైపు అయితే ఛాన్స్ లేదు. 1 2 3 ఇటువైపు కూడా ఛాన్స్ లేదు. అంటే ఓవరాల్గా ఈ కండిషన్ ఫెయిల్ అన్నట్టే కదా. ఓవరాల్గా ఈ కండిషన్ ఫెయిల్. నెక్స్ట్, డబ్ల్యూకి ఎడ్జిసెంట్గా ఇక్కడ తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఓన్లీ ఛాన్స్ ఆఫ్ ఎస్. ఓకేనా? ఇప్పుడు ఎస్ అనేది క్యూకి ఫోర్త్ రైట్ అవ్వాలంటే ఫోర్త్ రైట్ అంటే గ్యాప్ ఆఫ్ 3 కదా, అది చెక్ చేయండి. ఓకేనా? కాంప్లికేట్ చేసుకోకండి. ఫోర్త్ రైట్ అంటే 3 గ్యాప్. ఫస్ట్ అది చెక్ చేయండి. 1 2 3 గ్యాప్. ఇటువైపు అయితే నాకు అవకాశం లేదు, ఇటువైపు అవకాశం లేదు. ఓకేనా? 1 2 3 ఛాన్స్ ఆఫ్ క్యూఏ కదా. ఇప్పుడు క్యూకి ఫోర్త్ రైట్, ఇటువైపు రైట్ సైడ్ అన్నానంటే క్యూ ఫేసింగ్ ఏమవ్వాలి? సౌత్ ఫేసింగ్ అవ్వాలి. ఓకేనా? క్యూ ఫేసింగ్ అనేది సౌత్ ఫేసింగ్ అవ్వాలి. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడంటే, పర్సన్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ దే ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. ఎండ్లో ఉన్న వాళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్ అంట. ఇక్కడ సౌత్ ఫేసింగ్, ఎండ్లో సౌత్ ఫేసింగ్ అంటే వీడు కూడా సౌత్ ఫేసింగే కావాల్సింది. వీడు కూడా సౌత్ ఫేసింగ్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే, వి ఈ సిట్టింగ్ సేమ్ డైరెక్షన్ యాజ్ ఎస్ వి ఒకే డైరెక్షన్ అవ్వాలంట. ఓకేనా? సో ఇక్కడ మనకి లెటర్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి. మిగిలిపోయిన లెటర్ ఎవరంటే వి. ఓకేనా? ఎస్ అండ్ వి సేమ్ డైరెక్షన్. ఎస్ ఫేసింగ్ ఏంటి? నార్త్ ఫేసింగ్. అంటే వి ఫేసింగ్ కూడా నార్త్ ఫేసింగ్ అవ్వాలి. ఓకేనా? ఒకసారి ఆ ఫస్ట్ పాయింట్ చెక్ చేద్దామా? నాట్ మోర్ దెన్ 2 persons అంటే వరుసగా ఉంటే ఇద్దరు మాత్రమే ఉండాలి. అదొకసారి చెక్ చేద్దామండి. ఓకేనా? సౌత్ నార్త్ వీళ్ళిద్దరూ కన్సిక్యూటివ్గా నార్త్ వచ్చారు. ఓకేనా? బట్ వీళ్ళిద్దరు సౌత్ అయ్యారు కాబట్టి కండిషన్స్ సరిపోయినాయి. ఆల్ కండిషన్స్ ఆర్ సరిపోయినాయి. ఇది మన అరేంజ్మెంట్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. క్వశ్చన్ చెక్ చేద్దాం. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ వి అండ్ పి? వికి పీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు అన్నది క్వశ్చన్. వి ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. మధ్యలో ఎంతమంది ఉన్నారండి? 1 2 3
అండ్ 4 ఎంతమంది ఉన్నారంటే 4. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ సి అనమాట. ఓకేనా. సో ఈ క్వశ్చన్తో మీకు సమ్ ఆర్ ఫేసింగ్ నార్త్, సమ్ ఆర్ ఫేసింగ్ సౌత్ మోడల్ ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి అన్న క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వీటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.